అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు రమేష్. మా ఊరు చెట్టిగూడెము గుండ్లకుంట తండ ప్రాంతంలో జన్మించిన వాడను. మా జిల్లా సూర్యాపేట, ఆత్మకూరు ఎస్ మండలం. నేను గతంలో వ్యవసాయం చేసుకున్న వాడిని. వ్యవసాయం చేస్తూ 2010 సంవత్సరంలో నేను మంచి ఒక మొక్కుబడి చేసుకున్నాను. సోలిపురం అనే ఒక దర్గా ఉన్నదండి. ఆ దర్గా దగ్గర ఒక మొక్కుబడి చేసుకున్నాను. నాకు మంచి జరగాలి, మంచి కలిసి రావాలి అని చెప్పి అక్కడ దర్గా దగ్గర నేను మొక్కుబడి చేసుకొని వచ్చే సంవత్సరంలో నేను మంచి నీ దర్గా దగ్గర ఒక షెడ్డు కట్టి మేకపోతుని సాది కందూరి పండగ చేసుకుంటానని మొక్కుబడి చేసుకున్నాను. ఆ 2010-11 తర్వాత అలా మొక్కుబడి చేసుకొని 2010 సంవత్సరంలోనే ఒక మేకపోతుని కొనుక్కొని సాదట మొదలుపెట్టాను. అలా 2013 సంవత్సరం వరకు మరకటి సంవత్సరమే నేను పండగ చేసుకోవాలి, ఆర్థికమైన స్థితిలో చేసుకోలేకపోయాను. అప్పటికి 3 సంవత్సరాలు గడిచిపోయినది. చాలామంది ఏమంటున్నారంటే మేకపోతు చాలా పెద్దగా అవుతుంది, మరి మొక్కుబడి చేసుకోమని అంటున్నారు. అయినా డబ్బులు లేవు, మరి అంటే వాళ్ళు ఇల్లు అన్నారు, ఏదో అక్కడ అప్పు సప్పు చేసైనా మొక్కుబడి తీర్చుకోమని అంటున్నారు. సరే కదా అనుకొని కొంత అప్పు తెచ్చుకొని ఆ యొక్క మొక్కుబడిని చెల్లించుకున్నాను. అక్కడ 2013 సంవత్సరంలో దర్గా దగ్గర ఏదైతే నేను మాట ఇచ్చానో ఆ మాట చొప్పున అప్పటికి 70,000 ఖర్చు చేసి ఒక షెడ్డుని కట్టానండి. షెడ్డు కట్టి మేకపోతుని 3 సంవత్సరాల మేకపోతుని ఘనంగా బంధువులతో, స్నేహితులు అందరితో పిలిచి గొప్ప విందు పండగ చేసుకున్నాము. ఆ తర్వాత అది అలా జరిగిపోయిన నెల తర్వాత మా ప్రాంతంలో తిరుపతి జాతర బస్సు తీస్తున్నాము, ఎవరైనా వస్తారా అని అడగటము జరిగితే అప్పటికి నాలో ఆశ ఎప్పటి నుంచో, మరి అన్ని గుళ్ళకు తిరిగాను, అన్ని పూజలు చేశాను, ఎన్నో కొబ్బరికాయలు కొట్టాను కదా, చాలా ప్రాంతాలకు తిరిగి అన్ని దేవుళ్ళకు మొక్కాను. మరి తిరుపతి దగ్గరికి వెళ్ళాలని కోరిక నాకు చిన్ననాటి నుండి. అక్కడ గుట్టనెక్కాలి, ఎంత ఎత్తు ఉన్నదో ఆ దేవుని చూడాలి, అక్కడ దర్శనం చేయాలి. ఇవన్నీ దేవుళ్ళ దగ్గర తిరిగాను, అదొక్క దేవుడి దగ్గర మిగిలిపోయాను. వెళ్ళాలి అని ఎప్పటి నుంచో చిన్ననాటి కోరికను ఆ 2013 సంవత్సరంలో అలా ఒక వ్యక్తి తిరుపతికి బస్సు తీస్తున్నాము, ఎవరైనా వస్తారని అడిగితే నేను వెళ్ళాను, నేను వస్తానని చెప్పానండి. చెప్పాను. తర్వాత మా 3 ఫ్యామిలీ, మా పెదనాన్న ఫ్యామిలీ, మా నాన్న ఫ్యామిలీ, నా ఫ్యామిలీ, 3 ఫ్యామిలీ మేము ఆ యొక్క బస్సులో వెళ్ళటం జరిగింది. అప్పటికి ఆ బస్సు అంతా నిండిపోయినది, 50 మంది పైగా నిండిపోయింది. చాలా ప్రాంతం నుంచి, వేరే ప్రాంతం నుంచి వచ్చారు. వెళుతున్నప్పుడు సమయంలో మరి ఆ యొక్క మార్గ మధ్యంలో కల్లూరు అనే మండలము, తర్వాత పీలేరు అనే గ్రామం దగ్గరికి బస్సు ఇలా రోడ్డు హైవే మీద ఆ డ్రైవర్ ఆపటం జరిగిన తర్వాత మరి చాలామంది రెస్ట్ తీసుకోవటం కోసం బయటికి దిగారు. కొంతమంది, నాకు ఒక కొడుకు, ఒక పాప, ఒక బాబు, ఒక పాపనైతే బాబేమో నాతో పాటు కిందికి దిగాడు. మరి నేను వెనక మళ్ళీ చూస్తేమో పాప ఏమో తన తల్లి ఒడిలో పడుకుంది కనుక మరి సరలే పడుకొని అనుకుని బాబుని తీసుకుని కిందికి వెళ్ళిపోయాను. తర్వాత మరి పాప ఎలా అయితే మరి తన తల్లి ఒడిలో నుంచి నిద్రపోతుంది కనుక లేచిందో తెలియదు. లేచిన వెంటనే బస్సు ఇట్లా ముందు నుంచి అవతల వైపు ప్రజలు ఉన్నారు, బస్సులు దిగిన వారు అక్కడికి వస్తున్నారు. అటువైపు మామిడి తోట ఉన్నది. ఆ తోటను చూసి మరి అటువైపు వెళ్ళాలనుకుందో ఏమో తెలియక ఆ బస్సు ముందు నుంచి అవతల వైపు ఉరకటము మొదలుపెట్టింది పాప. వెంటనే అవతల నుంచి లారీ, పాల ట్యాంకర్ పెద్దది వచ్చి వెంటనే గుద్ది అక్కడికక్కడే వెంటనే కింద పడేసి పడిపోయిన వెంటనే ఆ యొక్క డ్రైవరు బ్రేక్ వేయగానే ఒక 3-4 మీటర్ల దూరము ఇలా తార్ రోడ్డు మీదనే రాసుకొని వెళ్ళిపోయింది. వెనక చర్మం అంతా కొట్టుకొని ఆ టైరు ఎప్పుడైతే బ్రేక్ వేసాడో వెంటనే పొట్ట మీదకి ఎక్కి నిలబడ్డది.
వెంటనే ప్రాణం పోయిందండి. అక్కడికి వెళ్ళాము, చూసాము. మరి ఏంటిది, ఏదో మరి చప్పుడు వస్తుంది, ఏదో గోల గోల చేస్తున్నారు. నేను ఆ బస్సు అవతల నుంచి యువతల వైపు వచ్చి చూస్తే ఎవరో అమ్మాయి పడిపోయింది, అమ్మాయి లారీ కింద పడిపోయిందని చెప్పారు. అప్పటికి నేను ఆత్రంగా ఏంటిదో అని ఉరికి పరిగెత్తుకొని చూస్తే నా కూతురండి. నా కూతురు వెంటనే అక్కడ పడిపోయి చూసేసరికి వెంటనే అక్కడ ఉన్నవారు ఆ లారీని దూరంగా జరిపి వెనక రివర్స్ చేయించి పాపను తీస్తే చెవుల నుంచి బ్లడ్, ముక్కుల నుంచి బ్లడ్ పడిపోయేసరికి అప్పటికప్పుడే చనిపోవటం జరిగింది. చనిపోయిన ఆ తర్వాత నేను భయంకరంగా, నా భార్య దిగింది ఆ బస్సుల నుంచి. బస్సుల నుంచి ఎప్పుడైతే దిగిందో నేను, నా యొక్క భార్య, నా తల్లి, నా తండ్రి వీళ్ళందరూ గురించి గోరున ఏడవటము జరిగిందండి. భయంకరంగా ఏడ్చి అక్కడ నేను గుండెలు బాదుకొని తలకంతా ఆ రోడ్డుకేసి కొట్టుకోవటం జరిగింది. ఏంటిది ఇలా జరిగింది? ఎన్నో పూజలు చేశాను, ఎన్నో దేవుళ్ళ దగ్గర తిరిగాను. ఈ దేవుడి దగ్గరికి వచ్చి మొక్కుబడి తీర్చుకొని వెళ్దాం, దర్శించుకొని వెళ్దాం అని ఆశతో వస్తే ఇలా జరిగింది. ఏంటిది కర్మ అనుకొని భయంకరంగా ఏడ్చి ఆ మధ్యాహ్న కాల సమయంలో ఆ రోడ్డు మీద ఏడుస్తుంటే ఎవరు కూడా వచ్చి ఆపలేకపోతున్నారు. అందరూ చూస్తూ ఉన్నారు. కానీ చాలా బాధాకరమైన విషయం చూస్తే నా కూతుర్ని పోగొట్టుకున్నానండి. అప్పటికి నిజంగా చెప్తున్నాను, గారభంగా ప్రేమతో పెంచుకున్న కూతురు ఎప్పుడైతే ఆ స్థితిలో చూశానో నేను బ్రతకడం కూడా వేస్ట్ అనుకుని అక్కడే నేను గుండెలో బాదుకుంటుంటే నా భార్య, నా పిల్లలు ఎటు పోయారు కూడా తెలియని స్థితిలో పడిపోయారు. చాలా బాధాకరంగా ఎవరో వచ్చి నీళ్లు చల్లి పడిపోయాడు, వీడు చచ్చిపోయాడా ఏందని చూస్తే తర్వాత మళ్ళీ లేచి నేను చూస్తే నా కూతురు, మా తల్లి, నా అమ్మ ఒడిలో పండబెట్టి ఏడుస్తూ ఉన్నారు. అయ్యో ఏంటిది జరిగింది, ఇంత ఘోరమైన స్థితి జరిగింది, ఏంటిది అసలు దేవుడి దగ్గరికి వస్తే ఇలా జరిగింది అని ఆ రోజంతా కూడా కుమిలి ఏడుస్తుంటే వారు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ప్రజలందరూ కూడా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కేవలం మేము మా 3 ఫ్యామిలీ కుటుంబాలు మాత్రం అక్కడ మిగిలిపోయాం. ఆ నడి రోడ్డు మీద ఎవరి వైపు చూడాలో అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఏంటిది ఇలా జరిగింది, ఇంత ఘోరమైన పరిస్థితి జరిగింది, ఈ ఊరు మనది కాదు, మన ప్రాంతం కాదు అని మా అమ్మ, మా నాన్న కూడా ఆందోళన చెంది అక్కడ మమ్మల్ని 3 ఫ్యామిలీని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత పోలీసు వారు వచ్చి ఆ యొక్క ట్యాంకర్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఆ ప్రాంతంలో. తర్వాత ఆ యొక్క పాప డెడ్ బాడీని పోస్ట్ మార్టానికి తీసుకువెళ్ళాలని చెప్పి పోస్ట్ మార్టానికి తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే ఎంతో బాధాకరమైన విషయం, ఎంతో ఘోరమైన స్థితిలో ఏడుచుకుంటూ మమ్మల్ని ఆ పోలీసు వారు స్టేషన్కి వెళ్ళారు. ఆ తర్వాత పోస్ట్ మార్టానికి తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళి పోస్ట్ మార్టం చేసుకొని మరలా వెహికల్ కట్టుకొని 24 గంటల్లో మరలా మా ప్రాంతానికి, చెట్టుగూడెం అనే గ్రామానికి వచ్చేసామండి. వచ్చిన తర్వాత మా బంధువులను, మా స్నేహితులను, మా వాళ్ళందరినీ చూసి ఇంకా ఏడుపు ఎక్కువ వస్తుంటే వాళ్ళన్న మాట ఏంటంటే, అరే వీడు గత నెల రోజుల క్రితము 3 సంవత్సరాల మేకపోతుని సాది పెంచి కందూరు పండగ దగ్గరికి తీసుకుని వెళ్ళి మేకపోతు తలకాయ తీసుకొని ఆడ కోసుకుని బలిచ్చి ఇంటికి తీసుకొచ్చాడు. కానీ
ఆ నెల తర్వాత మరలా 7 సంవత్సరాలు కూతుర్ని పెంచి సాది తిరుపతి నుండి చంపుకొని ఇంటికి తీసుకొచ్చాడని నా మీద మా వాళ్ళు బంధువులు నింద వేశారండి. ఆ నింద తట్టుకోలేకపోయారండి. ఎంతో బాధాకరమైన విషయం కలిగింది. అయ్యో ఏంటిది ఇది ఇలా జరిగింది. మా ఏడుపులో మేము ఏడుస్తుంటే మా బంధువులందరూ మాకు ఓదార్స్తారు, చేరదీస్తారని అనుకుంటే ఇలా అనేస్తున్నారు ఏంటి? ఎందుకు మమ్మల్ని ఓదార్చేవారు ఒక్కరు లేకుండా అయిపోయింది. నేను మేకపోతే కందూరి చేసుకున్నట్టు చేసుకొచ్చినని నా కూతుర్ని నన్ను నిందల పాలు చేస్తున్నాడు. నన్నని భయంకరంగా ఎవరి వైపు చూడకుండా గుండెలు బాదుకుంటున్నానండి. తర్వాత మరి దాన కర్మాలన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత మా బంధువులు మాతో ఎవరైనా ఉంటారేమో అనుకున్నాము. ఎవరు ఉండలేదు, అందరూ వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత 3 రోజులు 4 రోజులు తర్వాత ఎవరైనా మా బంధువులు మమ్మల్ని చూడటానికి వస్తారేమో, మమ్మల్ని చారదీసి ఆదరిస్తే మమ్మల్ని ఓదార్చడానికి వస్తారే మరి ఎదురు చూస్తున్నప్పుడు ఎవరు కూడా మా దగ్గరికి రాలేదండి. వీడి శని మనకు తగులుతుందిరా, వీడి దరిద్రం మనకు తగులుతుంది నేను చెప్పి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారండి. అలా వెళ్ళిపోయారు. నేను నా భార్య కూర్చుని రాత్రి అంతా పగలంతా ఏడవని రోజులు లేదు. గారాబంగా పెంచుకున్న కూతురు పోయింది. ఎప్పుడైనా ఏదన్నా తినే వస్తువులు తీసుకొస్తే నా కూతురి చేతికిచ్చేవాడిని. నా కూతురు చేతికిచ్చి మమ్మీ నాకు కొద్దిగా ఇవ్వరా అని అడుక్కొని తినేవాడిని. ఆ తర్వాత నా కుమారుడు చెల్లి నాకు దిగివరా అని నా కుమారుడు కూడా నా కూతురు దగ్గర అడుక్కొని తినేవాడు. తర్వాత నా భార్య నాకు కొంత ఇవ్వు మమ్మీ అని నా భార్య కూడా అలా అడిగి తినేవాళ్ళం. అంతగా ప్రేమించి అంతగా గారాబంగా పెంచాను. నా కూతురు పోగొట్టుకుని ఇంటికి వస్తే నన్ను ఓదార్చిన నా బంధువులు నా స్నేహితులు నా మీద ఒక మచ్చ వేసి వెళ్ళిపోయారండి. చనిపోయిన కూతురు కంటే వీళ్ళన్న మాటలు గుండెలు పగిలి మొక్కలైపోయింది. తర్వాత ఆ సంవత్సరం గడిచిపోయింది. 2013 సంవత్సరము మే నెల 6వ తారీఖు నాడు జరిగిన ఈ యొక్క యాక్సిడెంట్ 2014 సంవత్సరం అంతా కూడా నేను మరొక విషయంలో నేను నా భార్యని వేధించడం మొదలుపెట్టాను. నాకు కూతురు అంటే చాలా ప్రాణం కదా, నా కూతురు కావాలి, మరలా నువ్వు ఆపరేషన్ రిటర్న్ చేయించుకుంటావా లేకపోతే నాకు మరొక పెళ్లి వివాహం చేపిస్తావా అని నా భార్యని అలా నేను అడగటము మొదలు పెడితే నా భార్య మరి ఒప్పుకోక అప్పటికి చాలా బలహీనరాలై ఎందుకో కూతురు పోయిన యొక్క ఆ బాధాకరమైన విషయంలో నా భార్యని భయంకరంగా వేధించడం మొదలుపెట్టాను. సంవత్సరంలో చాలామంది వీడు దుష్టుడు, వీడు చాలా దుర్మార్గుడని ఎన్నో రకరకాల మాటలు మాట్లాడినప్పటికీ నేను ఎవరి మాట కూడా పట్టించుకోకుండా అలా ముందుకు సాగిపోతుంటే నాకు నా కూతురు కావాలని ప్రేమతో నా భార్యని నేను వేధించి అలా కొద్ది రోజుల తర్వాత నేను తాగటం మొదలు పెట్టానండి. ఆ తాగుడు బానిసలో నా భార్యని ఇంకా వేధిస్తే తర్వాత నేను నా భార్యని నాకు రెండో పెళ్లి చేపిస్తావా లేకపోతే రిటర్న్ ఆపరేషన్ చేపించుకుంటావా అని నేను వేధిస్తుంటే మరి నా భార్య కూడా ఒప్పుకోకపోయేది. ఎందుకంటే చాలామంది నన్ను రకరకాల మాటలు మాట్లాడిన మాటలన్నీ నేను నా భార్యని వేధిస్తున్నాను. ఆ తదుపరి నేను
నా కూతురు నాకు కావాలి కనుక అలాంటి కూతురు నేను చూడాలి, నాకు రెండో పెళ్లి చేయని నేను నా భార్యని వేధిస్తున్నప్పుడు నా భార్య ఎంతో ఏడిసి ఎంతో దుఃఖక్రాంతులం అయిపోయామండి. అయినప్పటికీ కొద్ది రోజులు గడిచిపోతున్నది, అలా మా ఇద్దరి మధ్యలో అలా వాదన జరుగుతున్నది. కొద్ది రోజుల తర్వాత నేను కొంత అప్పుల బాధలు తట్టుకోలేక, తర్వాతనేమో నాకు కూతురు పోయిన ఒక సంవత్సరము విడిచిపెట్టారు అప్పుల వారు. కానీ తర్వాత మళ్ళీ అప్పుల వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వమని వాళ్ళు ఎంతో వేధిస్తున్నారు. తర్వాత ఈ నా బంధువులు అన్న మాటలు, నాకు ఇంట్లో ఉన్న నా సికాకు, నా ద్వారా వచ్చిన నా సికాకుని ఇవన్నీ నేను గుర్తు తెచ్చుకొని నేను చనిపోదామని ఒక రోజున డిసైడ్ అయిపోయానండి. ఒకరోజు డిసైడ్ అయిపోయి ఆ పొలము దగ్గరికి వెళ్ళి నేను పురుగుల మందు తాగి చనిపోవాలని అనుకుని ఆ పురుగుల మందు నేను తీసుకొని మూత తీసి తాగుదాం అనుకొని ఆ రోజున మధ్యాహ్న కాల సమయంలో పొలము దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎందుకంటే నేను చిన్ననాటి నాటి అని గుర్తుకొచ్చినవన్నీ కూడా నేను గుర్తు తెచ్చుకొని నేను చనిపోదాం, ఇక బతకటం కూడా వేస్టే. ఎందుకంటే నేను గారాభంగా పెంచుకున్న నా కూతురుని పోగొట్టుకున్నాను, దుర్మార్గుని, మరి దౌర్భాగ్యుని కనుక మరి బతకటం కూడా ఈ భూమి మీద వేస్ట్ అనుకొని నేను చనిపోదాం అనుకున్నాను. ఆ తదుపరి చనిపోవాలనుకున్న డిసైడ్ చేసుకున్న నా బ్రతుకు కేవలం ఒక 10 నిమిషాలు మాత్రమే నాకు చావు ఎదురుగా నిలబడి ఉన్నదని నాకు తెలుసుకున్నాను. ఎందుకంటే నేను చనిపోవాలని డిసైడ్ ఫిక్స్డ్ అయిపోయాను కనుక తదుపరి నేను చనిపోదాం అనుకుని పురుగుల మందు తాగి చనిపోదాం అనుకుని ఆ సమయంలో మరి నేను ఒక ఆలోచన కలిగి ఉన్నాను. ఎందుకంటే అప్పటికి చనిపోదామా వద్దా అనుకొని నా మనసులో నేనే అల్లాడుచూ ఉన్నాను. అప్పటికి నేను ఇక చనిపోతేనే మంచిది, ఇక బ్రతకట వేస్ట్, చనిపోదాం అనుకొని అలా పురుగుల మందు తాగి చనిపోదని లోపల వెంటనే నాకు ఒక ఆలోచన కలిగిందండి. ఎందుకు చనిపోవటం వద్దులే, నాకు యేసుప్రభు దేవుడు నమ్ముకుంటే నేను బాగుపడతాను ఏమో అనే మంచి ఆలోచన నాలో కలిగిందండి. వెంటనే ఆ పురుగుల డబ్బను మందుని అక్కడ పడేసి, ఎందుకంటే ఆ మనసు ఎందుకు కలిగిందంటే చిన్ననాటి నేను పెళ్లి చేసుకోకముందు చిన్నప్పుడు మా నాన్న నాకు జీతము కొలువుగా చేశాడండి. చేసినప్పుడు నేను చిన్నప్పుడు గేదెలను తోలుకొని మేపుతున్నప్పుడు ఆ పొలంలో ఒక పాక ఉన్నది. ఆ పాకలో ఎవరో మరి తెలియని నూతన నిబంధన పుస్తకము అక్కడ పెడితే అది దాన్ని మంచినీళ్ళు తాగుదామని ఆ పాకలోకి వెళితే ఆ పుస్తకము కనబడింది. ఆ పుస్తకము తీసి చదువుతుంటే ఎంతో మంచి మాటలు కనిపిస్తున్నాయని అలా రోజుకు 1 పేజీ 2 పేజీలు చదువుకుంటూ మళ్ళా అలా అక్కడ దాచిపెట్టి అలా మళ్ళా గేదెను తోలుకొని వెళ్ళేవాడిని. అలా కొలువు చేస్తున్నప్పుడు ప్రతిరోజు గేదెను ముందుగా తోలుకొచ్చి ఆ పుస్తకం చదవాలి అని ఆ చిన్ననాటి నుండే ఆ పుస్తకం చదవాలని కోరికతో ఆ రోజు ముందుగానే ఆ గేదెలు తోలుకొని వెళ్ళి ఆ పుస్తకము చదువుతూ ఆ పేజీలన్నీ క్లోజ్ చేసేసానండి. ఆ తర్వాత ఆ పుస్తకాన్ని నేను ఒక రోజున ఇంటికి తెచ్చుకున్నాను. ఎందుకంటే దొంగలు ఇచ్చాను ఆ పుస్తకము. తెచ్చిన తర్వాత మా ఇంటి వాళ్ళు ఇది ఎక్కడదో ఏంటో తెలియదు, మరి ఎక్కడ తెచ్చావు అక్కడ పెట్టని మా అమ్మ మా నాన్న చెప్తే చిన్నప్పుడు మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అదే పాకలో పెట్టేశాను. మళ్ళా అలా కొద్ది రోజులు చదువుతూ అలా పూర్తయింది కనుక ఆ పుస్తకం మళ్ళీ అక్కడే పెట్టి నేను ఆ కొలువు పూర్తి చేసుకున్నాను. ఆ మాటలు నాకులో అది గుర్తుకొచ్చినాయండి. ఎందుకంటే అందులో మాటలు యేసు ప్రభు దేవుడు మనుషులను, చనిపోయిన వారిని కూడా తిరిగి లేపాడని, ఆ మనుషులను, రోగులను స్వస్థపరిచాడని, ఎన్నో బాగు చేసినానని ఆ మాటలన్నీ నా కొన్ని పాయింట్లు నాకు గుర్తుకుండిపోతే చిన్ననాటి ఆ మాటలన్నీ నేను చనిపోదాం అనుకున్న స్థితిలో యేసు ప్రభు దేవుడు నా హృదయాన్ని తట్టాడండి. అప్పటికి నేను చావకుండా ఇదిగో యేసు ప్రభు దేవుడు నాకు గుర్తుకొచ్చాడు కనుక చనిపోదాం మంచిది అనుకున్నాను. నా జీవితానికి ఇది కరెక్ట్ కాదనుకొని ఇదిగో యేసు ప్రభు దేవుని ఒకసారి నమ్ముకుందాం, ఎవరున్నారు ఎవరిని అడుగుదామా అని అనుకుంటే అప్పటికి మా పెదనాన్న మంచి విశ్వాసపరుడండి. దేవుని మందిరానికి వెళుతున్నాడు. అప్పటికి ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కూడా తప్పని వంటి మంచి విశ్వాసంగా నడుస్తున్న మా పెదనాన్నని ఆ రోజులో డబ్బా సెల్లు ఉంటే ఆ సెల్లుతో మేము ఫోన్ చేశాను. పెదనాన్న, నేను ఇలా చనిపోదాం అనుకుంటున్నాను, మరి నీకు తెలుసు కదా కూతుర్ని పోగొట్టుకున్నాను, ఎంతో బాధాకరమైన విషయము,
ఎన్నో దుఃఖకరమైన విషయాలు అన్ని నువ్వు చూస్తున్నావు. ఇటు అప్పుల వేధింపులు, ఇటు ప్రజల వేధింపులు అన్ని నేను విని చనిపోదామని డిసైడ్ అయిపోయాను. కనుక నేను చనిపోతున్నాను పెదనైనా, మరి నేను బ్రతకట్లే, ఈ భూమి మీద నేను ఉండటం కూడా వేస్ట్ అని మా పెదనాన్నకు చెప్తే మా పెదనాన్న అన్నాడు, ఎందుకురా కొడక చావటం ఎందుకురా, నా మాట విను, నువ్వు చచ్చిపో మాకు అన్నాడు. లేదు పెదనైనా నేను చనిపోదాం అనుకుంటున్నానంటే, లేదు చావు మాకు, నువ్వు ఇంటికి రా అన్నాడు. లేదు చనిపోదాం అనుకున్నాను, కానీ నాకు యేసుప్రభు దేవుడు గుర్తుకొచ్చాడు. మరి మీ యేసుప్రభు దేవుడు నా బ్రతుకుని మారుస్తాడా, నా స్థితిగతులను మారుస్తాడా, మరి నా కష్టాలన్నీ పోతాయా, నువ్వు చెప్పు అని అన్నాను. అప్పటికి మా పెదనాన్న చెప్పిన మాట ఏంటంటే, నాన్న నీకు కష్టాలు ఉంటాయో ఉండవో నాకు తెలియదు, కానీ నాకు ఒకే ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, నువ్వు ముందు దేవుని ప్రార్థన ఆలయము మందిరానికి నువ్వు వచ్చి నువ్వు తెలుసుకో. నాకు చదువు రాదు, నీకు చదువు వస్తుంది, కనుక నువ్వు రా, ఒకసారి నీకు ఒక మాట చెప్తానని చెప్పాడండి. సరే కదా అనుకో నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే నాకు ఆయన చెప్పింది ఏం లేదు, కానీ ఇదిగో ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని నా చేతికిచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. ఇదిగో ఈ పరిశుద్ధమైన గ్రంథం, ఈ బైబిల్ నీకు ఇస్తున్నాను, ఇందులో ఏమున్నాయో నాకు తెలియదు కనుక నీకు చదువు వస్తుంది కనుక చదువుకోమని ఇస్తే, మొట్టమొదటిగా పేజీ ఆది కాండము ఆ పేజీ చదివితే నాకేం అర్థం కాలేదండి. అర్థం కాక మరలా మా పెదనానికి పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ మళ్ళీ తిరిగి మా పెదనానికి ఇచ్చేసాను. ఏం అర్థమైందంటే, ఏం అర్థం కాలేదు పెదనాయన అన్న. అయితే నువ్వు ముందు రేపు ఆదివారము ప్రార్థనకు నాతో రా, చర్చికి వెళ్దాం రారా, నీకు దేవుడు మంచి ఏది నీకు తలంపు అంటే నీకు మంచి ఆలోచన ఇస్తాడు, నువ్వు దేవునికి ఒకసారి తెలుసుకో, నువ్వే తెలుసుకుంటావు, నువ్వు రా నేను చెప్తే, అన్నీ కాదులే పెదనాన్న, నాకేం అర్థం కావట్లేదు, ఏదో నేను చనిపోదాం అనుకున్నాను, తర్వాత ఎందుకో యేసుప్రభు దేవుడు గుర్తుకొచ్చాడు, తర్వాత నీకు ఫోన్ చేస్తే నువ్వు రమ్మన్నావు, నాకు అది ఇచ్చావు, అయినాను సరే నాకు ఇంకా చావు మీదనే వెళ్ళాలనే ఆలోచన ఉన్నది, కానీ ఎందుకో మరి దేవుని ఒక్కసారి తెలుసుకుందామని నీ దగ్గరికి వచ్చాను. మరి నా కష్టాలు బాధలు చాలా ఉన్నాయి, నీకు తెలుసు, అవన్నీ పోతాయంటే వస్తా అన్నా. అయితే మా పెదనాన్న అన్నాడు, అవి ఉంటాయో పోతాయో నాకు తెలియదురా, నువ్వు ఒకసారి నాతో రా మందిరానికి అని, చర్చికి రాని. ఆ ఆదివారము 3 రోజుల ముందే నేను మరి స్నానం చేసి చక్కగా మా పెదనాన్న దగ్గరికి వెళ్ళాను. శుక్రవారం పెదనాన్న మరి శుక్రవారం ఈ రోజు ఏమైనా ఉంటుందా చర్చిలో అంటే, ఏమున్నదిరా ఆదివారం రోజు నువ్వు రా అంటే, సరే కదా అనుకుని ఆదివారం రోజున నా కుమారుని తీసుకుని నేను తల స్నానం మంచిగా చేసుకుని మా పెదనాన్నతో నేను చర్చికి వెళ్ళటము జరిగిందండి. చర్చికి వెళ్ళిన తర్వాత 2015 సంవత్సరంలో దేవుని యొక్క మందిరానికి వెళ్ళాను. ఆ తర్వాత నేను అక్కడ దేవుని యొక్క సన్నిధిలో మందిరంలో ఆ చర్చిలో నేను కూర్చున్న తర్వాత ఎన్నడూ లేని యొక్క ఆ సంతోషం ఆనందము ఒకేసారి నా మనసులో అది కలిగినట్టుగా నాకు నేనే గ్రహించుకున్నాను. అక్కడ కూర్చున్నాను. ఆ దైవజనులు ఆ యొక్క అసలతండ ప్రాంతంలో మందిరంలో మరి కిరణ్ పాస్టర్ దైవజనులు ఆ యొక్క ప్రాంతంలో వాక్యం చెప్తున్నప్పుడు అందరూ ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అందరూ మోకరించి ప్రార్థన చేస్తున్నారు. నాకేమీ తెలియదు కనుక అలా ఆ మందిరంలో నేను మోకరించి ఏడుస్తూ ఉన్నాను. భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను. తర్వాత నా యొక్క వీపుని ఎవరో ఇలా కొట్టేసి వెళ్ళిపోయారు. ఎవరా అని నేను చూస్తే ఎవరు కూడా కనిపించలేదండి. ఎవరు కనిపించకపోయేసరికి నాకేదో తెలియని ఒక శక్తి నాకేదో తాకినట్టుగా అనిపించింది. నేను గ్రహించాను. ఏదో మా శరీరం అంతా కూడా తేలికగా అనిపించింది. ఆ మనసులో ఏదో లేని ఒక కష్టం కూడా బాధ కూడా పోయినట్టుగా నాకు నేనే గ్రహించుకున్నాను. తర్వాత ఒక మంచి సంతోషము అక్కడ నేను కూర్చోగానే నాకు ఎప్పుడైతే అనిపించిందో వెంటనే నేను గ్రహించాను, అమ్మ ఇది ఇక్కడ అసలు దేవుడు, నిజమైన దేవుడు, ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడు ఈ స్థలంలోని నేను గ్రహించానండి. గ్రహించిన తర్వాత అలా మా పెదనాన్నకి చెప్పాను, ఇది ఇట్లా జరిగింది పెదనాన్న అంటే, దేవుడు నిన్ను ముట్టాడా, దేవుడు నిన్ను తాకాడు, నిన్ను దేవుడు స్వస్థపరుస్తాడులే, నువ్వు ప్రార్థన చేసుకో మంచిగా అని మా పెదనాన్న ధైర్యం చెప్పాడు. సరే కదా అనుకుని ఆ వారం అయిపోయింది. తర్వాత 2వ వారం కూడా నేను మరలా దేవుని యొక్క ఆలయానికి వచ్చినప్పుడు మా భార్యని అడిగాను, మరి ఇట్లా దేవుని నమ్ముకుందాం అంటే, ఏ దేవుడు లేడు ఏంటి లేదు, ఎందుకంటే ఉన్న ఆ కూతురునే పోగొట్టుకున్నాము, దేవుడు అనేవాడు ఉంటే అసలు కూతురు చనిపోయేదనా, మరి ఎందుకు దేవుడు లేడు ఏం లేడు, నువ్వు ఎక్కడికి పోమాకని నా భార్య చెప్పింది. అయినను సరే నేను అనుకున్నాను, లేదు మనం ఎన్నో పూజలు చేశాము, ఎన్నో గుళ్ళకు తిరిగాము,
ఎన్నో ప్రాంతాల్లో మనము తిరిగి టైం అంతా వేస్ట్ చేసుకున్నాము. దగ్గర కూడా ఎన్నో ఖర్చు పెట్టి గొప్ప పండగ చేసుకున్నాము. అయినా సరే మనకు ఏది కూడా మనశ్శాంతికి ఆనందం కలిగించలేదు. కానీ నేను చర్చిలో కూర్చున్న వెంటనే ఎందుకో నాకు ఆ దేహానికి తేలికగా ఏదో తాకినట్టుగా ఒక మంచి ఆనందంగా నాకు చర్చిలో అనిపించింది. నువ్వు ఒకసారి రాని. ఆ 2వ వారము నా భార్యతో చెప్తే ఆ 2వ వారం నా భార్య కూడా నాతో వచ్చేసింది. అలా వచ్చిన తర్వాత మరి మేము అలా మందిరానికి 2 వారాలు 3 వారాలు 4 వారాలు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కొన్ని బైబిల్ చదువుకున్నాను. తర్వాత దైవజనుడు అక్కడ మాట్లాడుతున్న మాటలు ఆ వాక్యము గ్రహించాను. తర్వాత అనిపించిందండి, నేను నా భార్య అనుకున్నాము, ఇదిగో మనం ముందు ఇలా దేవుని యొక్క ఆ చర్చి ఆలయంలోని కనుక వస్తే మన కూతురు చనిపోకపోయేదేమో, కనుక మన కూతుర్ని పోగొట్టుకున్న దౌర్భాగ్యము కనుక మనము నిజమైన దేవుడు ఈ యేసుక్రీస్తు ప్రభే అసలైన దేవుడు అని నేను నా భార్య ఒకరోజు మా ఇంట్లో మేమే ఇద్దరం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఎన్నో పూజలు చేశాము, ఎన్నో గుళ్ళకు తిరిగాము, ఎన్నో రకరకాలైన పూజలు చేసినప్పటికీ కూడా మాకు లేని యొక్క ఆనందము, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకుల్లో అప్పటికి చాలా కష్టాలు ఉన్నాయండి. ఉన్నప్పటికీ సరే యేసు ప్రభు దగ్గరికి రాగానే ఏదో ఆనందం కల్పించింది. కనుక నేను నా భార్య అనుకున్నాము. నిజంగా నా భార్య నాతో చెప్పింది, నిజంగా గనక మనం అప్పుడే గనక యేసు ప్రభు దేవుని యొక్క ఈ చర్చి కనుక మనం వెళ్ళినట్లయితే మన కూతురు భర్తీ ఉండేదేమో అని నా భార్యతో కూడా అనటం జరిగింది. అలా జరిగిన కొద్ది రోజులకి నాకు అనిపించిందండి, అసలు దేవుడు నిజమైన రక్షకుడు, లోక రక్షకుడు యేసు ప్రభువే. ఆయన నిజమైన దేవుడు. ఈయన తప్ప మనకు ఈ లోకంలో రక్షించేవాడు లేడు. ఎందుకంటే మనం భయంకరమైన పాపులం అని నేను నా భార్య ఒకరోజు కూర్చొని మాట్లాడుకున్నాం. ఇదిగో మనం పాపులమే. చాలా రకరకాల యొక్క బూతులు ఆడాను నేను. ఎన్నో యొక్క అబద్ధాలు, ఎన్నో యొక్క నిందించడం, వేరే వ్యక్తికి గెలుక్కుటైన గొడవలు, తాగుబోతులు, ఎన్ని పాపం అని నేను ఒప్పుకున్నానని నా భార్య ముందులని చెప్పాను. నా భార్య కూడా అనేది నిజమే, మనం పాపులమండి, ఈ పాపులైన మనని ఆ రక్షకుడు మనని ఇదిగో రక్షించడానికి వచ్చి ఉన్నానని మన వాక్యం వింటున్నాం కదా, మరి నువ్వేం తీర్మానం తీసుకుంటావని నా భార్య అడిగితే నేను చెప్పాను, లేదు, ఎందుకంటే ఇక చావు రేవో ప్రభు అయిన యేసుక్రీస్తులోనే మనం బతుకుదాం. ఎందుకంటే ఆయన మన కోసం ఈ భూమి మీద దేవుడే మానవ జన్మ ఎత్తి ఈ భూమి మీదకి వచ్చి మరి సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజున లేచాడని మనం నమ్మాము. ఆయన కార్చిన ఆ రక్తము ద్వారా మన పాపములన్నీ కడగబడుతుందని విన్నాము. కనుక మన పాపములన్నీ ఆ దేవుడే ఆయన రక్తము చేత మనం కడిగాడని నమ్ముచున్నాము. ఈ దేవుని తప్ప ఇక మనం ఏ దేవుని కూడా మనం మొక్కలేము, మన వల్ల కాదు. అన్ని దేవతల దగ్గర తిరిగాము, ఏ సంతోషము ఆనందం ఎక్కడ దొరకలేదు. ఇదిగో ఈ చర్చిలో మనకు దొక్కింది కనుక ఇప్పటి వరకు ఈ దేవుని నమ్ముకుందాం నేను నా భార్య డిసైడ్ అయిపోయాము. తర్వాత మందిరానికి వెళ్ళాము. అలా వెళ్తున్నప్పుడు ఒక రోజున నాకు అనిపించింది, నేనే నా సేవకుని అడిగాను, అయ్యా ఇదిగో నేను పాపిని, నేను ఘోరమైన పాపిని, నేను పాపిని కనుకనే ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను దేవుడు దగ్గర. ఎందుకంటే నేను బాప్తిసం తీసుకోవాలని నాకు కోరిక ఉన్నది. నేను పాపంలో ఒప్పుకున్నా, నేను పాపినే. నిజంగా నా పాపములన్నీ కడగటానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆయన రక్తం కార్చాడని నమ్ముచున్నాను అని నేను మారు మనసు కలిగి నేను ఆ ప్రభు దగ్గర రక్షణ పొందుకోవటము దేవుడితో నేను జరగటం జరిగిందండి. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత మా ఊరి ప్రజలందరూ కూడా నన్ను గుర్తించారు. ఎలా గుర్తించారంటే, ఈయన ఒకప్పుడు తాగుతూ భార్యని తిడితేవాడు, మరి వాళ్ళని వీళ్ళని గెలుపుకుంటా ఎన్నో రకరకాలైన మాటలు చెప్పేవాడు. మరి ఏంటిది, మరి అసలు చూస్తే వీళ్ళంతా మనశాంతిగా నెమ్మదిగా ఉన్నది. ఎప్పుడు చూసినా వాళ్ళ కుటుంబంలో ఎప్పుడో గొడవలు ఉండేది. మరి గోల లేదు, గొడవ లేదు, నెమ్మదిగా ఉంటుంది ఏందని మా ఊరు ప్రజలు గ్రహించారండి. గ్రహించిన కొద్ది రోజులకి వాళ్ళు అనుకున్నారు, ఇదిగో వీడు తాగేవాడు, తాగట్లేదు, మరి తిట్టేవాడు, భయంకరమైన బూతులు ఆడేవాడు, మరి ఎన్నో రకరకాలు చేసేవాడు, అన్నీ చేయట్లేదు ఏందని అనుకుంటే తర్వాత వాళ్ళు అనుకున్నారు, ఈయన చర్చికి వెళ్తున్నాడు కనుక ఇవన్నీ మానేసుకున్నారని ఊరి ప్రజలందరూ గుర్తించారండి. అందును బట్టి నేను చాలా సంతోషించి ఆనందించి అప్పుడు నేను ఈ దేవుడే నిజమైన దేవుడు అని మేము తెలుసుకొని
ఆ దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర నేను నా కుటుంబం అంతా కూడా ఇదిగో ఆయన పాదాల చెంత మేము వెళ్ళి ఈ రోజున మేము ఆయన ఆ యొక్క మందిరంలో మేము అలా వెళుచూ ఉన్నాం. కొద్ది రోజుల తర్వాత 2018 సంవత్సరంలో 19 సంవత్సరంలో దేవుని యొక్క పిలుపు, ఇదిగో ఆయన సేవ కొరకు నన్ను పిలుచుకున్నాడండి. ఆయన సేవ కొరకు పిలిచిన తర్వాత నేను ప్రభు యొక్క సేవలో నేను మరి రావటం జరిగింది. నేను ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే నేను మరి ఘోరంగా ఏడ్చానో, కన్నీరు కార్చానో, మరి ఏ ప్రాంతంలో అయితే నేను మరి నిందించబడ్డానో, ఏ ప్రాంతంలో అయితే నేను మరి అవమానించబడ్డానో, ఆ ప్రాంతం అనే సోలిపురం గ్రామంలోనే దేవుడు ఆయన పరిచయకు సేవకు నన్ను నిలబెట్టుకొని వాడుకుంటున్నాడండి. ఎందుకంటే అప్పుడు కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా కష్టాలే ఉన్నాయి. అప్పటికంటే శ్రమలు ఘోరంగా ఉన్నాయి. అయినప్పటికీ అప్పుడు ఉన్న శ్రమల కంటే రెండంతల శ్రమలు ఇప్పుడు ఉన్నాయి. దేవుని నమ్ముకున్నా కూడా అయ్యే శ్రమలు ఉన్నాయి. కానీ ఈ శ్రమలలో ఆ నిజమైన రక్షకుడు, లోక రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు దేవుడు నాతో ఉన్నాడనే ఒక విశ్వాసము, ఒక నమ్మకం, ఒక బలంగా నేను నమ్ముచు ఇప్పుడు ఒక ధైర్యంగా ఆ దేవుడు నాతో ఉన్నాడని నమ్ముచు ముందుకు నడుస్తూ ఉన్నానండి. కనుక మరి ఈ శ్రమల నుండి దేవుడు నన్ను మరి నడిపిస్తున్న ఒక సంతోషము, బలంగా ఈ శ్రమలు కూడా నేను లెక్క చేయట్లేదు. ఎన్ని శ్రమలు వస్తున్నాయో, ఎన్ని బాధలు వస్తున్నాయో, అప్పటికంటే ఘోరంగా వస్తున్నాయి. అయినప్పటికీ దేవుడు నాతో ఉన్నాడు, ఆ దేవుడు నాతో ఉన్నాడనే నమ్మకము, విశ్వాసమే ఇప్పుడు నేను ముందుకు తీసుకువెళ్తున్నాను. నేను ముందుకు నడుస్తూ ఉన్నాను. కనుక దేవుడే నన్ను నడిపిస్తున్నాడు. గత సంవత్సరంలో నేను మరి ఎన్నో బాధల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను. దేవుని నమ్మకం ముందు కూడా ఎన్నో కష్టాలలో ఉన్నానండి. కానీ ఆ కష్టాలలో, బాధల్లో ఉన్నప్పుడేమో చనిపోదాం అనుకున్నాను. ఆల్రెడీ నేను ఫిక్స్డ్ అయిపోయాను, చనిపోతే మంచిది అనుకున్నాను. మరి తర్వాత దేవుని నిజమైన రక్షకుని యేసు ప్రభుని నమ్మిన తర్వాత కూడా అవే కష్టాలు, అవే బాధల్లో ఉన్నాయి, ఇంకా ఎక్కువనే ఉన్నాయి. కానీ మరి ఈ రోజున ఈ కష్టాలలో, ఈ బాధలలో ఆ దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు నా చేతిని పట్టుకొని ఈ శ్రమల నుండి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఈ రోజున నేను చనిపోవాలి అనుకున్నప్పటికీ ఈ దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. కనుక ఎక్కడ లేని ఆనందము, ఇదిగో ఒకప్పుడు నేను పొందుకోలేని యొక్క ఆనందము, ఒకప్పుడు నేను ఇదిగో చూడలేని ఆనందము, ఇదిగో ఒకప్పుడు నాకు దొరకని యొక్క మనశ్శాంతి, ఇదిగో ఈ రోజున నా ప్రభువైన యేసుక్రీస్తు ఇదిగో ఆయన వాక్కు ద్వారా నన్ను ఈ రోజు నేను బలపరచబడుతున్నాను, నేను పోషించబడుతున్నాను. ఆ వాక్యే నా జీవితానికి ఒక మార్గదర్శిగా నన్ను నడిపిస్తూ ఉన్నది. ఈ వాక్యమే నా జీవితానికి ఒక మంచి సంతోషము, ఆనందం ఇస్తుంది. అది నేను ఈరోజు నమ్ముచున్నానండి. ఆ ఆనందము, ఆ ప్రేమ, ఆ మాధుర్యమైన ఇదిగో గొప్ప ఆశీర్వాదం అనే మాట ఈ రోజున ఇది పరిశుద్ధమైన గ్రంథంలో నేను వింటున్నాను, చూస్తున్నాను, పొందుకుంటున్నానండి. ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క ఆనందము నేను ఏ రీతిగా అయితే పొందుకుంటున్నానో మీరందరూ కూడా పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కష్టాలు, బాధలలో ఎవరు తోడుగుండరండి, ఎవరు కూడా మమ్మల్ని నడిపించలేదండి. తల్లిదండ్రులు విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు, ఈ యొక్క ఎవరైనా నా స్నేహితులు ఉన్న వారందరూ కూడా ఇదిగో విడిచిపెట్టేశారు. కానీ ఇదిగో శ్రమలలో, బాధలలో విడమని అంట దేవుడు ఈ రోజు నాతో ఉన్నాడు, మీతో కూడా ఉండబోతున్నాడు. అటు దేవునికి కృతజ్ఞతగా స్తుతులుగా చెల్లిస్తూ ఉన్నాను. ఓదార్పు లేని యొక్క సమయంలో నన్ను ఎవ్వరు కూడా ఓదార్చలేని యొక్క ఆ రోజుల్లో మరి బంధువులందరూ వచ్చారు, ఓదార్స్తారేమో అని నేను ఎదురు చూశాను. నన్ను ఎవ్వరు కూడా ఓదార్చలేదండి. కన్నీరు కార్చి ఎంతో ఏడుస్తున్నప్పుడు నిందల పాలైపోయాను. నేను ఎంతో ఘోరంగా స్థితిలో ఉన్నప్పుడు, నా కన్నీరు కారుస్తున్నప్పుడు ఎవడు కూడా మరి నేను ఇంతగా బాధపడుతూ ఏడుస్తున్నప్పుడు మరి నేను వాళ్ళ వైపు చూస్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను ఓదార్చాల్సిన వాళ్ళు నా మీద నింద వేసి వెళ్ళిపోతుంటే ఎంతో బాధాకరంగా, ఇంకా ఏడుపు, ఇంకా గుండెలు పగిలి ఏడుస్తున్నానని వాళ్ళు వచ్చారు, నింద వేసి వెళ్ళిపోయారు. ఆ నిందతో ఇంకా భయంకరంగా ఏడుస్తున్నప్పుడు నా కన్నిటిని నా దేవుడు తుడిచాడండి. ఆ ఒక పాట ద్వారా నేను బలం పొందుకున్నాను. ఆ పాటే ఎక్కి వెక్కి ఏడుపొచ్చినా వెక్కిరింతల పాలైనాను, వెక్కి
కీడు పొచ్చినా వెక్కిరింతల పాలైనాను, నా కన్నీరు తుడచువాడా, నేనున్నానని అన్నవాడా, నా కన్నీరు తుడచువాడా, నేనున్నానని అన్నవాడా, అయ్యా కానెన్నాడు నీ నాథను, తండ్రి కానెన్నాడు నీ నాథను. అలా ఈ పాట నన్ను ఓదార్చిందండి. ఈ పాట ద్వారా నేను ఎంతో సంతోషాన్ని పొందుకున్నానండి. కనుక నా కన్నీరుని తుడిచి నన్ను ఓదార్చింది నా ప్రభువైన యేసుక్రీస్తే. కనుక ఇటు ప్రేమ, ఇటు యొక్క ఓదార్పు, ఇటు యొక్క శాంతి, సమాధానము, నెమ్మది ఈ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఇస్తాడు. నేను నమ్ముచున్నాను, నేను పొందుకుంటున్నాను, అలా జీవిస్తూ ఉన్నాను. ఇదిగో నా దేవుడు ఎన్నో శ్రమల నుంచి నన్ను సంతోషాన్ని, ఆనందాన్ని నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అటు దేవాది దేవుడైనా మరి ప్రభువైన యేసుక్రీస్తుకి నేను మరి నా మనసారా నా ప్రభు పేరిట నేను వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్.